అలానే నేను మీ సిఎస్ రావు. సీజ్ ద షిప్, ఇది ప్రస్తుతం నెట్జన్లు బాగా వాడుతున్నటువంటి వర్డ్. కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ వెళ్ళిన సందర్భంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉపయోగించినటువంటి వర్డ్ అది. ఆయన అధికారులకి ఆర్డర్ వేసినటువంటి వర్డ్ అది, సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన ఆర్డర్ వేస్తే దాన్ని ఇప్పుడు నెట్జన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక రకంగా తీసుకుంటే జనసేన వాళ్ళు మరొక రకంగా తీసుకొని ఆ పదాన్ని ఇప్పుడు చీల్చి చెండాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. అసలు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారికి షిప్ని సీజ్ చేసేటువంటి అధికారం ఉందా, అసలు ఆర్డర్ వేసేటువంటి అధికారం ఉందా అనే దాని మీద కూడా వాదనలు వినిపిస్తున్నాయి. సహజంగా ఓడరేవులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. అక్కడ కస్టమ్స్ అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులే ఉంటారు. ఏదైనా స్మగ్లింగ్ జరిగితే కనుక వాళ్ళు అరికట్టాలి. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ తర్వాత పరిశీలించిన తర్వాత చర్యలు కస్టమ్స్ అధికారులు తీసుకోవాలి. కానీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు నేరుగా సీలోకి వెళ్ళిపోయి అక్కడున్నటువంటి స్టెల్లా అనేటువంటి ఓడ దగ్గరికి వెళ్ళి ఆ ఓడని స్వీచ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేశారు. ఇది సినిమా స్టైల్లో ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏ స్టైల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి బియ్యం స్మగ్లింగ్ని ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లటంలో పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణంగా విజయవంతం అయ్యారని చెప్పి చెప్పచ్చు. ఇంతకీ ఈ స్టెల్లా ఓడరేవు ఏంటి, ఆ ఓడరేవులో స్టెల్లా అనేటువంటి ఓడ ఏంటి, దాని యొక్క పరిమాణం ఎంత, దాని ఎత్తు ఎంత, దాని కెపాసిటీ ఎంత, దీని మీద విశ్లేషించుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది బయలుదేరింది, దీని రూట్ మ్యాప్ ఏంటి అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం దాన్ని సీజ్ చేసినట్ట లేదా విడుదల చేసినట్టు అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. దాని మీద కూడా ఒక కంక్లూషన్కి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా కాకినాడ ఎయిర్పోర్ట్ అనేది గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రైవేటు అడ్డా, చీకటి దందాలకు కేంద్రంగా మారింది అనేది అటు అసెంబ్లీలో, అసెంబ్లీ బయట జరిగినటువంటి చర్చ. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ ఈ మొత్తం మాఫియా వ్యవహారం ఉంది అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో ప్రజలకు చెప్పారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కూటమిది కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అనే దాని మీద అప్పట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు విజిట్ చేశారు. అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, ప్రజా పంపిణీ వ్యవస్థలో సరఫరా అవుతున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో దాన్ని రీసైక్లింగ్ చేసి ఆఫ్రికా కంట్రీస్కి ఎగుమతి చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక పెద్ద మాఫియా ఉంది అనేది వినిపించినటువంటి ఆరోపణ. దానికి మరింత బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే, గత కొంతకాలంగా కాకినాడ పోర్టుకి వద్దాము అనుకుంటే అధికారులు రానివ్వట్లేదు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఒకవేళ వస్తే కనుక 10,000 మంది జీవితాలు రోడ్డున పడతాయి అనేటువంటి వాదనను వినిపించారు అనేది పవన్ కళ్యాణ్ గారే చెప్పినటువంటి మాట. అంటే మాఫియా ఏ స్థాయిలో బలంగా ఉంది అనేది ఆయన వ్యాఖ్యల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ కొన్ని లక్షల రూపాయల విలువైనటువంటి స్మగ్లింగ్ జరుగుతుంది. మాఫియాగా కొంతమంది అక్కడ ఏర్పడ్డారు. దానికి చెక్ పెట్టేందుకే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు. కాకినాడ పోర్టులో యాక్చువల్గా సీ లోపల డీప్ సీలో ఈ మొత్తం ఎగుమతులకు సంబంధించిన సరుకులు లోడ్ చేస్తూ ఉంటారు. దాన్నే యాంకరేజ్ పోర్ట్ అంటారు. సో అక్కడ యాక్చువల్గా ఆయన పడవలో వెళ్ళి డీప్ సీలో ఉన్నటువంటి స్టెల్లా వద్దకు వెళ్ళాడు. అది ఆయన ప్రాణాలకు ఒక రకంగా తెగించి వెళ్ళారు అని చెప్పి ఆ అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. నిజంగా కూడా ప్రాణాలకు తెగించి ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వడానికి అక్కడ ఎక్సైజ్ అధికారులు కానీ లేదంటే పోర్టు అధికారులు కానీ తొలుత నిరాకరించారు. కానీ ఆయన పట్టుదలగా అక్కడికి వెళ్ళి ఆ ఓడలో ఏమున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక కోణంలో చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పటికే కలెక్టరు అక్కడ ఉన్నటువంటి 640 టన్నుల బియ్యం సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి బియ్యాన్ని చూడటానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అంటూ ఒక సినిమాటిక్ సీన్ క్రియేట్ చేశారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో షిప్ను అయితే సీజ్ చేశారు.
నౌకలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంది అని చెప్పి నిర్ధారించేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది పనామా దేశానికి చెందినటువంటి షిప్ ఓడ. దీని పేరు స్టెల్లా ఎల్. ఈ స్టెల్లా ఎల్ క్లాస్ ఏ కార్గో షిప్. సో ఇది చైనా నుంచి అమెరికాకి వెళ్తుంది. మధ్యలో స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకుంటూ ప్రయాణిస్తుంది. యాక్చువల్గా దానికి నావిగేషన్ కూడా ఉంటుంది, జీపీఎస్ కూడా ఉంటుంది. కాకపోతే ఆ జీపీఎస్ని ఇప్పుడున్నటువంటి షిప్ ప్రాంతం మాత్రమే చూపిస్తుంది. ఇతర ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం పే చేస్తే కనుక అసలు ఎక్కడ బయలుదేరింది, అది ఎక్కడ ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగింది, మళ్ళా అది కాకినాడ పోర్టుకి ఎటువైపు నుంచి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మనం పే చేస్తే ఖచ్చితంగా దాని రూట్ మ్యాప్ కూడా ఇస్తారు. నౌక పొడవు, ఈ స్టెల్లా ఎల్ నౌక పొడవు వచ్చేసి 190 మీటర్లు, వెడల్పు వచ్చేసి 32.26 మీటర్లు. ఈ స్టెల్లా ఎల్ కార్గో కెపాసిటీ వచ్చేసి 52,000 టన్నులు. ఈ 52,000 టన్నులకు కాను ప్రస్తుతం నౌకలో సీజ్ చేసినటువంటి నౌకలో 38,000 టన్నుల ఉన్నాయి కెపాసిటీ. 52 కానీ 32,000 టన్నులు, 52,000 టన్నులు కానీ 32,000 టన్నుల సరుకు ఉంది. దాంట్లో 640 టన్నులు బియ్యం ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లోని హల్దియా పోర్ట్ నుంచి కాకినాడకు ఈ స్టెల్లా ఎల్ వచ్చింది. ఫస్ట్ పశ్చిమ బెంగాల్ ఇండియాలో ఎంటర్ అయింది. పశ్చిమ బెంగాల్ నుంచి డైరెక్ట్గా కాకినాడకి వచ్చింది. ఈజిప్ట్ మీదుగా పశ్చిమ ఆఫ్రికా బాటలో ఈ స్టెల్లా ఎల్ ప్రయాణించాలి. చైనా అమెరికా మధ్య అనేక దేశాలను కవర్ చేసుకుంటూ సరుకుల రవాణా దిగుమతి చేసుకుంటూ వెళ్తుంది ఈ నౌక. 640 టన్నుల రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని ఈ నౌకను సీజ్ చేశారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ఆర్డర్ ప్రకారం. మొత్తం 16 సంస్థలు కలిసి ఈ బియ్యం రవాణాకి, అక్రమ రవాణానికి పాల్పడుతున్నాయనేది ప్రాథమికంగా తెలుస్తుంది. మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా ఈ బియ్యంని ఎగుమతి చేస్తున్నారు కాకినాడ పోర్ట్ నుంచి. ఈ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులది అని చెప్పేసి ఎవరిని అడిగినా సరే కాకినాడలో చెప్తున్నటువంటి సమాచారం. కాకినాడ పోర్టులో 41% ఈ అరబిందో రియాలిటీ సొంతం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది కూడా బలవంతంగా వాళ్ళ చేత రాయించుకున్నారు అనేది కూడా ఆరోపిస్తున్నారు ఇప్పుడు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అది చట్టబద్ధంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి భాగస్వామ్యం అని చెప్పి చెప్తున్నారు. కాదు అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ రావు ఆ 41% ఏ విధంగా వాళ్ళకి అప్పచెప్పారో, బలవంతంగా ఆ రోజున ఏ విధంగా చేశారో అవన్నీ కూడా చెప్పడానికి ఇప్పుడు ఏపీసీఐడి దగ్గరికి ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాకినాడ పోర్టు అరబిందో చేతికి ఫుల్పేజ్ 41% కూడా కొనుగోలు చేసిన తర్వాత వచ్చిన తర్వాతనే ఈ స్మగ్లింగ్ జోరు పెరిగింది. అడ్డు అదుపు లేకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ టీం తాడేపల్లి ఆశీస్సులతోటి పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకి తరలించారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ ఇదే ప్రశ్న వేసినప్పుడు చాలా రాద్ధాంతం కూడా జరిగింది. ఆ డిబేట్ని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు గారి సతీమణి శీలాన్ని శంకిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆ రోజున సభ పక్కదోవ పట్టింది. ఇప్పుడు కాకినాడ పోర్టులో జరుగుతున్నటువంటి అక్రమ బియ్యం రవాణా, స్మగ్లింగ్ వ్యవహారాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. అయితే దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అందుకే కేంద్రంతో మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. దాదాపు 2 అవర్స్ వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. బహుశా కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్నటువంటి ఎగుమతుల గురించా, లేదంటే కాకినాడ పోర్టుతో పాటు గంగవరం పోర్టు, విశాఖ సంబంధించినటువంటి ఓడరేవు, అలాగే కృష్ణపట్నం సంబంధించినటువంటి ఓడరేవు, వీటన్నిటిలో ఏం జరుగుతుంది అనే దాని మీద పూర్తి స్థాయి నివేదికతోటి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసేటువంటి ఆలోచనతోటి వాళ్ళిద్దరి మధ్య 2 గంటల పాటు భేటీ జరిగిందా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇదే కనుక వాస్తవం అయితే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి చీకటి దందా ఏదైతే ఉందని ఆరోపణలు ఉన్నాయో, ఈ ఆరోపణలన్నిటికీ కూడా నిజస్వరూపం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. కూటమి పార్టీలు కూడా చెప్తున్నటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి ఈ ఇష్యూలో, సీజ్ ద
షిప్ అనేటువంటి ఒక పదం వైరల్ ఏ విధంగా అయిందో ఇప్పుడు అక్రమ రవాణాకి కూడా అదే స్థాయిలో అడ్డుకట్ట పడుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.